ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధనని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడైన దేవుడవు, మహామహిమ, ప్రేమ, కనికరము, వాత్సల్యత కలిగిన దేవుడవు, సర్వాధికారి అయిన దేవుడవు, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మీ దివ్యమైన వాక్యము నీ బిడ్డలు వినడానికి వారి హృదయాల్ని సిద్ధం చేయండి. అలాగే నాయన, ఏ హృదయానికి ఏ వాక్యం అవసరమో అట్టి పరలోక సంగతులను మీరు బయలుపరిచి ఒక్కొక్క హృదయాన్ని నాయన స్థిరపరచండి. మీ వాక్యములో, మీ వాక్యం ద్వారా భద్రపరచండి. ఆత్మలు అభిషేకించబడిన వారు, విశ్వాసములో బలపరచబడిన వారుగా ఒక్కొక్కరిని సిద్ధం చేయండి. అయ్యా, మీ గణనామానికి మహిమ తెచ్చుకోండి. క్రొత్త ఆత్మలను రక్షించి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వాడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో పాట జెసికా పాట పాడిన తరువాత వాక్యాన్ని విందాం. సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయెనే, నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే, బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ,
సంరక్షణ నీకే నా హృదయార్పణ. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. 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 దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువైయెను.
సింహాసనాసీనుడా బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. నిర్గమకాండం 12వ అధ్యాయం 15వ వచనం. మొదటి దినమున ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలెను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ నుండి ఏమి పారవేయాలి అంటున్నాడు దేవుడు అంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇశ్రాయేలీయులతో చెప్పాడు ప్రభు. ప్రతి మానవునితో కూడా దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలను. పారవేయవలసింది పొంగిపోయిన దాని. అది ఏమిటయ్యా పొంగిపోయింది అంటే, దానినే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఏమని చెప్పబడింది అంటే, గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వం అనే పులిపిండితోనైనను కాకుండా, అంటే దుష్టత్వము దుర్మార్గం అనే ఆ పొంగిపోయినది పులిపిండి. పొంగిపోయేది ఏమిటంటే పులిపిండి. పిండి మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే ఉంచితే, ఒక్కరోజు అలా ఉంచితే మరుసటి దినానికి అది పొంగిపోతూ ఉంటుంది. అంటే దాని నుండి పొంగిపోయి పాత్రలో నుండి బయటకు కూడా వచ్చేస్తూ ఉంటుంది. అది పొంగినది. పొంగిన దానిని పారవేయాలి. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమిటా పొంగిపోయినదంటే పులిపిండి. ఆ పులిపిండి అనే దుర్మార్గం, దుష్టత్వం అనేది, అంటే దుర్మార్గం అన్నా దుష్టత్వం అన్నా పాపమే. కనుక పాపం అనే దానిని, పొంగిపోయిన దానిని అంటే పాపాన్ని పారవేయాలి. దానిని మన ఇండ్లలో ఉంచుకొనకూడదు. ఇంటిలో నుండి పారవేయవలసిన దాన్ని పారవేయండి, ఇంటిలోనికి తెచ్చుకోవలసిన దాన్ని తెచ్చుకోండి. ఎందుకంటే ఏది ఇంటిలో ఉండకూడదో దానిని బయట పారవేయాలి. అనగా పాపము, దుష్టత్వం, దుర్మార్గం, అపవిత్రత అనే పొంగిపోయినది నీ జీవితములో, నీ హృదయములో, నీ ఇంటిలో, నీ హృదయం అనే ఇంటిలో, నీ దేహం అనే ఇంటిలో అది ఉండకూడదన్నాడు దేవుడు. దానిని పారేయండి, తీసి పారేయండి. అది తీసి పారవేయకపోతే మొత్తం అంతా కూడా పొంగిపోయే పరిస్థితి వస్తుంది. అంటే జీవితం అంతా కూడా పాడైపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పొంగిపోయిన పిండి వలె నీ జీవితం అంతా, నీ ఇల్లంతా పాడైపోతుంది. అనగా నీ దేహం, నీ ఆత్మ లేదా నీ హృదయం పాడైపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది పాడవకుండా ఉండాలి అంటే పొంగిన దానిని పారేయండి, తీసి పారేయండి. దాన్ని ఉంచుకోవద్దు. చూడండి, అపవిత్రమైన దాన్ని, పనికిరాని దాన్ని ఇంటిలో పెట్టుకొని ఉంచుకుంటామా? ఉంచుకోం. దాన్ని తీసి పారేస్తాం బయట. ఏదో విధంగా దాన్ని తీసి బయట పారేసే వరకు మనకు నిద్ర పట్టదు. మరి పాపం అనే లేదా దుష్టత్వం అనేది, దుర్మార్గం అనే దాన్ని లోపల ఎలా ఉంచుకొని నిద్రపోతున్నావు సోదరి, సోదరుడా?
సంసోను నిద్రపోయినట్లుగా పాపాన్ని లోపల ఉంచుకొని నిద్రపోయినట్లుగా నీవు కూడా ఇంకా నిద్రపోతూ ఉన్నావా? దానిని తీసి పారవేయాలి, నీ ఇంటిలో నుండి తీసి పారవేయాలి. అప్పటి వరకు నిద్రపోకూడదంట. నిద్రపోవడానికి వీల్లేదన్నాడు. అంటే అది నీ లోపల, నీ ఇంటిలో, నీ దేహం అనే ఇంటిలో, నీ హృదయం అనే ఇంటిలో ఉన్నంతకాలం నీ జీవితాన్ని పాడు చేస్తూనే ఉంటుంది. నెమ్మది లేకుండా చేస్తుంది, శాంతి లేకుండా చేస్తుంది, సమాధానం లేకుండా చేస్తుంది, ఆత్మలో సంతోషం ఉండదు. ఒకవేళ శారీర సంబంధమైన సుఖాలని, శారీర సంబంధమైన ఆనందాలు మనం పొందాలి అనుకుంటే అవన్నీ కూడా తాత్కాలికమైనవే కానీ అవి నిన్ను పూర్తి సంతోషములోనికి నడిపించవు. నిన్ను పూర్తిగా పాడు చేయడానికి నడిపించేవే కానీ ఈ లోక సంబంధమైన సంతోషాలు ఆత్మకు నెమ్మది లేకుండా చేసే ఆ పరిస్థితి నీ లోపల ఇంకా మిగిలిపోయి ఉంటే అది నీ ఇంటిలో నుంచి, అనగా నీ హృదయంలో నుంచి, నీ జీవితంలో నుంచి తీసేసుకోవాలి. అది ఉన్నంతకాలం ఇల్లంతా కూడా వాసన వస్తూ ఉంటుందంట. ఎందుకో తెలుసా? పాడైపోయినది, అపవిత్రమైనది లేదా పులిసిపోయినది ఏది ఉన్నా, అనగా పొంగిపోయేది ఏది ఉన్నా, ఆ పాపం అనేది లోపల నుండి, నీ హృదయములో నుండి, నీ జీవితములో నుండి, నీ దేహములో నుండి బయటకు వాసన వస్తూ ఉంటుందంట. ఆ వాసన భరించలేని పరిస్థితి. ఎవరైనా నీ ఇంటికి వచ్చినా ఆ వాసన వస్తూ ఉంటుంది. నీ దగ్గరకు వచ్చి కూర్చోవాలన్నా వాళ్ళు బాధపడతారు. రకరకాల వాసనలు, రకరకాల పాడు వాసనలు, అపవిత్రమైన వాసనలు, దుష్ట వాసనలు, చెడు వాసన నీ లోపల నుంచి వస్తూ ఉంటే, నీలో నుంచి వస్తూ ఉంటే, నీ ఇంటిలో నుంచి వస్తుంటే ఎవరు నివసించగలరండి? అక్కడికి వచ్చి ఒక్క క్షణం కూడా ఉండడానికి ఇష్టపడరు కదా. అలాంటి పరిస్థితుల్లో నీ దేహమే దేవునికి ఆలయం అని ఉంది దేవుని వాక్యములో. మరి ప్రభువు నీ దేహం అనే ఇంటిలోనికి లేదా నీ దేహం అనే ఆలయంలోనికి ఎలా వస్తాడు? ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎలా వస్తాడు నీ ఇంటిలోనికి, నీ దేహములోనికి, నీ జీవితంలోనికి? అందుకే ప్రభు అంటున్నాడు, పొంగిపోయినది నీ ఇంటిలో నుండి తీసి పారేయండి. పారేయటమే, ఇంకా అది ఇంకా పారవేయడానికి ఆలోచించొద్దు. అయ్యో పారేస్తే అలా ఈ పనికి మాలిన వాటిని, పనికిరాని వాటన్నిటిని పారేయడానికి ఎందుకు అంత బాధపడుతున్నావు? బాధపడవలసిన పని లేదు. అవి పనికిరావు, నీకు నెమ్మది ఉండదు, నిన్ను కుదురుగా ఉండనివ్వవు. ఎందుకవి? తీసి పారేయమన్నాడు ప్రభు. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో అన్నాడు, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. మీరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నారండి. అంటే దేవునికి మీరు ఆలయమై ఉన్నారు. దేవునికి మీరు ఆలయమై ఉన్నారు గనక, జీవము గల దేవునికి ఆలయమై ఉన్నారు అంటే మీరు ఇల్లై ఉన్నారు. దేవునికి ఇల్లుగా మీరు ఉన్నారని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే దేవుడే మిమ్మల్ని లోకములో పుట్టించాడు గనుక మీరే ఆయనకు ఇల్లై ఉన్నారు. మీ ఇంటిలో ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే మీ ఇంటిలో ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటే మీ ఇంటిలో ఏది పారేయాలో అది పారవేయకపోతే ఆయన మీ ఇంటిలోనికి వచ్చి ఎలా నివసిస్తాడు? ఆయన నివసించాలి అంటే ముందు నీ ఇంటిలో దేవునికి ఇష్టం కానివి ఏవి ఉన్నావో, ఏది పొంగిపోయినది ఉన్నదో దానిని తీసి పారవేయండి. అప్పుడు ప్రభువు నీ లోపలికి వచ్చి
నీ దేహం అనే ఆలయములోనికి, నీ ఇంటిలోనికి ఆయన వచ్చి నివసిస్తాడు. అందుచేత ఆయన ఏమంటున్నాడంటే అపవిత్రమైన వాటిని ముట్టొద్దు. ఏం ముట్టకూడదు? అపవిత్రమైన వాటిని, పొంగిన వాటిని ముట్టొద్దు. దుర్మార్గం, దుష్టత్వం అనే వాటిని, పొంగిపోయిన వాటిని అస్సలు ముట్టొద్దు. వాటిని ముట్టవద్దన్న అంటే అపవిత్రమైన వాటిని పారేయాలి. ముట్టుకుంటేనే అంటుకుంటుంది అనుకుంటే వాటిని లోపల ఉంచకూడదు. ఆలయము అపవిత్రమైపోతుంది, నీ ఇల్లు అపవిత్రమవుతుంది, నీ దేహం అపవిత్రమవుతుంది, నీ హృదయం అపవిత్రమవుతుంది. కనుక అపవిత్రం చేసుకోనకుండా ఉండాలంటే అపవిత్రమైన దానిని ముట్టకూడదు. గనుక వాటిని బయట పారేయాలి. ఎంతకాలం పారవేయకుండా ఇంకా లోపల అట్టే పెట్టుకొని మూలన భద్రపరుస్తున్నావా? ఎవరికి కనబడకుండా దాచిపెట్టాలనుకుంటున్నావా? ఎంతకాలం ఇలా దాచిపెడతా? లేదా చిట్టాటక మీద దాచిపెట్టుకోవాలనుకుంటున్నావా? ఇలా ఎంతకాలం దాచిపెడతా? నువ్వు దాచిపెట్టిన వాటిని తీసి పారవేయమంటున్నాడు ప్రభు. కనుక దాచుకోవడానికి వీల్లేదంట, అవి అపవిత్రమైనవి. వాటిని పారవేయాలి. అపవిత్రమైన వాటిని ముట్టకూడదు. కనుక పారేస్తే, బయట పారేస్తే నీ హృదయములోనికి, నీ దేహములోనికి, నీ ఇంటిలోనికి, నీ ఇల్లే నీ దేహం, నీ ఇల్లే నీ హృదయం, నీ ఇల్లే నీ దేహము కనుక దేవునికి ఆలయంగా అది మార్చబడాలి. ఆయన వచ్చి నీ ఇంటిలో నివసించాలి. అంటే ప్రేమన దేవుని బిడ్డలారా, అపవిత్రమైనవన్నీ బయట పారేయాలి. అలా పారేస్తే ఏమంటున్నాడో తెలుసా? మిమ్మల్ని మీరు కుమార్తెలుగాను కుమారులుగాను అవుతారు అన్నాడు. ఎప్పుడైతే అపవిత్రమైన దానిని పడేస్తారో బయట, అప్పుడు మీ ఇంటిలోనికి ప్రభు వస్తాడు. మిమ్మల్ని ఎలా చేసుకుంటారు అన్నాడు అంటే, కుమారులుగాను కుమార్తెలుగా చేసుకుంటాను అన్నాడు. అంటే మీరు ఆయనకి కుమారులవుతారు, కుమార్తెలయ్యేలా చేసుకుంటాడు. అంటే తండ్రి నీ ఇంటిలోనికి వస్తే నీవు కుమారుడిగా మారుతావు, కుమార్తెగా మారిపోతావు. నీలో ఉన్న పాపం అనేది, పొంగినదంతా బయట పారవేశావు గనుక ప్రభువు నీ ఎడల ఒక గొప్ప కార్యము చేస్తాడు. అందుకే ప్రియమనొద్దామని పెట్టారు. మరి అసలు ఈ దేహము ఎవరి వల్ల నీకు వచ్చింది? దేహం ఒకవేళ తల్లి ఇచ్చింది, తండ్రి ఇచ్చాడు అని అనుకుంటున్నావేమో ప్రియమనొద్దామని పెట్టారు. ఆ తండ్రికి తల్లికి ఇచ్చినవాడు దేవుడు, ఇచ్చినవాడు దేవుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో అంటున్నాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. మీ దేహమే దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. మీలో ఉండి, మీలో పరిశుద్ధాత్మక ఆలయముగా ఉన్నది. అంటే పరిశుద్ధాత్మ నివసించడానికి దేవుని ఇల్లుగా నీ జీవితం, నీ ఇల్లు మారాలి. నీ ఇల్లు మారాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ దేహములో పొంగినదంతా తీసి పారవేయాలి. అది ఉంచుకోవద్దంటున్నాడు దేవుడు. అది అపవిత్రమైనది, అది దుష్టత్వంతో కూడినది, దుర్మార్గంతో కూడినది, అది పాపము అన్నాడు. కనుక ఆ పాపాన్ని తీసి పారేసుకోవాలి. ఆ పొంగినదంతా బయట పారేయాలి. అదే ప్రభువు చెప్తున్నాడు. పరిశుద్ధాత్మకు ఆలయంగా నీవు మారాలి. నీ ఇల్లు పరిశుద్ధాత్మ నివసించడానికి, దేవుడు నివసించడానికి ఆలయంగా మారాలి. దేవునికి, జీవము గల దేవునికి ఆలయంగా మారాలి.
మరి దేవునికి ఆలయంగా నీ దేహాన్ని, నీ హృదయాన్ని ఇస్తున్నావా? లేకపోతే పొంగిన దానిని ఇంకా లోపల దాచిపెట్టుకుంటున్నావా? కానీ నువ్వెంత దాచిపెట్టుకున్నా దాగదు. దానిని ఏం చేయమన్నాడు? దాచలేవు, దాగదు గనుక ఏదో ఒక రోజున బయటపడుతుంది. నీవు ఎంత దాచిపెట్టినా అది దాగదు అన్నాడు దేవుడు. ఎందుకంటే పాపము ఏదో ఒక రోజున బయటపడిపోతుందండి. ఎంతకాలం దాస్తా? ఏదో ఒక రోజున బయటపడుతుందండి. అది దాచడానికి నీ వల్ల కాదు. ఎంతకాలం దాస్తా? ఏదో ఒక రోజున బయటపడిపో, దాగదది. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, దానిని బయట పారవేస్తే పొంగిన దానిని నిజంగా నీ జీవితంలో జీవము గల దేవుడు ప్రవేశిస్తాడు. నీ జీవితం అంతా గొప్ప మార్పు కలిగినదిగా ఉంటుంది. మార్పు పొందిన బిడ్డగా ఉంటావు. నీ ఇల్లు దేవునికి ఇల్లుగా మారిపోతుంది. దేవుడు నివసించే ఇల్లుగా మారుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే దేవుని వాక్యం అంటుంది, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో అంటున్నాడు, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి. మీ హృదయాల్లో అంటే మీ ఇంటిలో ఏలుతూ ఉండాలంట. ఏం ఏలాలి? క్రీస్తు ప్రభువారు నీకు అనుగ్రహించే సమాధానము మీ హృదయాల్లో, మీ ఇంటిలో ఏలుతూ ఉండాలి. అంటే ఇంటిలో ఏముండాలంటే సమాధానం ఉండాలి. అది ఎవరు అనుగ్రహిస్తారు? మనుషుల వలన అనుగ్రహించబడేది కాదు. ఇంటిలో సమాధానం అంటే తేలిగ్గా తలంచకండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇంటిలో ఉన్న వారందరూ ఇంటిలో సమాధానంగా ఉండాలంటే అక్కడ సమాధానం అనేది దేవుని చేత వాళ్ళకు అనుగ్రహించబడితేనే కానీ వారు సమాధానంగా ఉండలేరు. ఎందుకు ఉండడం లేదు? వారు పొంగిన దానిని తీసి పారవేయడం లేదు. ఎంతో కొంత శాసమన్నా మిగిలిపోయి ఉంటుంది. కోపము, ద్వేషము, అసూయో, పగ, నా మాటే అని ఆ పులిసిన పిండి లేకపోతే పొంగినది వారి లోపల మిగిలిపోయి ఉంటుంది. కనుక శాసం అది ఏం చేస్తుందంటే సమాధానము ఆ హృదయం అనే ఇంటిలో, ఆ దేహం అనే ఇంటిలో, నీ ఇంటిలో ఉండటలేదు. కనుక సమాధానము మీ హృదయాల్లో ఏలాలే. ఏలాలంటే మీ ఇంట్లో ఏలాలంటే అది దేవుని చేత అనుగ్రహించబడాలి. మరి దేవుని చేత అనుగ్రహించబడాలంటే మనం ఏం చేయాలి? అనుగ్రహించే దేవునికి లోబడాలి. ఆయన మాట వినాలి. వింటే సమాధానము ఆయన మనకు అనుగ్రహిస్తాడు. మన ఇంటిలో ఏలుతూ ఉంటుంది. సమాధానం ఏ ఇంటిలో ఏలుతూ ఉంటుందో క్రీస్తు ప్రభు అనుగ్రహించే సమాధానం ఏ ఇంటిలో ఏలుతూ ఉందో ఆ ఇంటికి సమాధానం ఉంటుంది. ఆ ఇంటి వారందరూ సమాధానం కలిగి ఉంటారు. కలహాలు ఉండవు, టెన్షన్లు ఉండవు, శోధనలు ఉండవు, బాధలు ఉండవు, నెమ్మదితో ఉంటారు ఆ కుటుంబములో. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందో చూడండి. నీ ఇంటిలో సమాధానం ఏలుతూ ఉందా? కోపం ఏలుతూ ఉందా? ద్వేషం ఏలుతూ ఉందా? పగ ఏలుతూ ఉందా? ఏది నీ ఇంటిలో ఏలుబడి చేస్తూ ఉన్నది? చూడండి, ప్రభు అన్నాడు కయీనుతో, కయీను నీవు పాపమును చేస్తూ ఉంటే, పాపము
నీ మీద ఏలుబడి చేస్తుందయ్యా. అది నిన్ను పరిపాలిస్తుంది, అది నిన్ను నడిపిస్తుంది, అది నీ మీద ఏలుబడి చేస్తుంది. అంతే, నువ్వు దాని మాట విన్నావు గనుక. విన్నాడు, తన తమ్ముడైన హేబేలుని చంపేశాడు. ఎంత భయంకరమైన పరిస్థితి చూసారా? కోపం ఎంతవరకు తీసుకొని వెళ్ళిందో, పగ ఎంతవరకు తీసుకొని వెళ్ళిందో. సొంత తమ్ముడిని చంపేశాడు. దేవుని బిడ్డలారా, సమాధానం నీ ఇంట్లో ఏలుబడి చేయాలి. నీ వాకిట్లో ఉండకూడదు పాపం. అనగా నీ ఇంటి వాకిట కూడా పొంచి ఉంటుందంట. ఏమిటది? పాపం. దేవునికి స్తోత్రం. సమాధానం కాదు, పాపము పొంచి ఉంటుంది కనుక వాకిట కూడా పాపము పొంచి ఉండడానికి వీల్లేదు అంటున్నాడు దేవుడు. దాన్ని తీసి పారేసుకోవాలి. ఏంటది? పొంగినది. ఇప్పుడైతే తీసి పారేస్తావు, నీ హృదయములో, నీ ఇంటిలో దేవుడు అనుగ్రహించే సమాధానం ఏలుబడి చేస్తుంది. వాళ్ళకున్న సంతోషం, వారికున్న ఆనందం చాలా గొప్పది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమాధానం, ఈ సంతోషం, ఈ నెమ్మది నీ జీవితానికి కావాలి అంటే ఆ ప్రభువు అనుగ్రహించే సమాధానాన్ని నీవు పొందుకోవాలంటే నీవు ఒక్క పని చెయ్యాలి. ఏం చెయ్యాలి? పొంగిన దానిని తీసి పారవేయాలి. నీ ఇంటిని ఖాళీ చేయాలి. నీ ఇంటిని నీ ఇంటిలో ఏముందో ఆ పొంగిన దాన్ని తీసి పారేయాలి. అప్పుడే ప్రభు నీ ఇంటి లోపలికి వస్తాడు. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. ఏది కూడా నీ హృదయములో పొంగిపోయినది లేదా పులిసిపోయినది ఉండడానికి వీల్లేదు. మొదటి అంశం అది. చూడండి, ఇది తీసివేయబడింది అంటే, మీరు తీసి పారేశారు అంటే ఆ దినమే మొదటి దినం. ఏ రోజది? ఏ రోజునైతే మీ హృదయములో నుంచి ఆ పొంగిన దాన్ని తీసి పారేస్తారో ఆ రోజే మొదటి దినం. ఏ రోజది? అది మొదటి దినం. ఆ మొదటి దినమునంట చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 40 అధ్యాయము 2వ వచనంలో చెప్పబడుతుంది, మొదటి నెలలో మొదటి దినమున ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలువబెట్టవలెను. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మొదటి దినమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు నీ లోపలికి వచ్చిన రోజు, నీ జీవితములో పొంగిన దానిని బయట పారవేసిన రోజు, అదే రోజు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం అన్నట్లుగా ఏమనంటున్నాడంటే, చూడండి 5వ అధ్యాయం 7వ వచనం, కొత్త ముద్ద ఉడకు ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. మీరు తీసి పారవేశారనుకోండి, కొత్త ముద్ద అవుతారు. ఆ మొదటి రోజే మీరు కొత్త ముద్దగా మార్చబడుతున్నారు. ఆ మొదటి రోజే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములు చూస్తూ ఉంటే ఏమని చెప్తున్నాడంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే రక్షణ దినము. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 8వ వచనము, అదే మొదటి దినము, రక్షణ దినము. ఏ రోజునైతే పొంగిన దానిని నీ లోపల నుండి తీసి పారవేశావు, అదే రోజు రక్షణ దినము నీకు.
ప్రభువు నిన్ను రక్షించిన రోజు. ఆ రోజునంట ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలవబెట్టవలను. ఆ రోజే నీ హృదయాన్ని, నీ జీవితాన్ని, నీ ఆత్మను, నీ దేహాన్ని దేవునికి మందిరముగా నిలబెట్టుకోవాలి. ఆనాటి నుండి దేవునికి నీవు మందిరంగా మారిపోవాలి. నీ ఇల్లు దేవునికి మందిరంగా మారిపోవాలి. నీ ఇల్లు అనగా నీ దేహం దేవుని మందిరముగా నిలవబెట్టుకోవాలి. ఆ రోజు నుండి నీవు నీ దేహాన్ని, నీ హృదయాన్ని, నీ జీవితాన్ని దేవునికి మందిరముగా నిలవబెట్టుకోవాలి. ఆ రోజే నిలవబెట్టాలి. ఆ రోజు నిలవబెట్టబడింది ఈ జీవితం, నీ ఇల్లు దేవునికి మందిరముగా. ఆనాటి నుండి నీ జీవిత కాలమంతా, రక్షింపబడిన మొదటి దినము నుండి నీ జీవిత కాలమంతా దేవుని కొరకు మందిరముగా నీవు నిలవాలి. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఎవరికి మందిరంగా నిలిచిపోవాలి? ఇంకా దేవునికి మందిరముగా నీవు నిలవబెట్టబడాలి. నిలబడాలి. క్రీస్తు ప్రభు కొరకు నిలబడాలి. నీ జీవిత కాలమంతా దేవుని కొరకు నిలవాలి, జీవించాలి. ఆయన కొరకు నమ్మకమైన బిడ్డగా జీవించాలి. ఎందుకంటే నీవు కొత్త ముద్ద అయిపోయావు. ఇక నీవు కొత్త ముద్దగా మార్చబడుతున్నావు. పంగినదంతా తీసి పారవేశారు. ఇప్పుడు ఫ్రెష్ పిండిగా, కొత్త ముద్దగా నిన్ను తయారు చేశాడు ప్రభు. నిన్ను పరిశుద్ధపరిచాడు, నిన్ను పవిత్రపరిచాడు. అందుకే నీ ఇల్లు కొత్త ముద్దగా, పొంగినది లేదిక, కొత్త ముద్దగా మార్చబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుచేత ఇక పాతదైనది ఏది ఉంచుకోవద్దు, ఏ కొంచెం కూడా దాచుకోవద్దు. మొత్తంగా పాతదైన పూలిపిండి లేకపోతే పొంగినది పూర్తిగా తీసి పారవేయాలి. అప్పుడే నీవు కొత్త ముద్దగా అవుతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మొదటి దినమున ప్రభు ఏం చేశాడండి? వెలుగును కమ్మని చెప్పాడు. మొదటి దినమున వెలుగును కలుగజేశాడు ప్రభు. ఈ లోకములో ఆయన సృష్టిని చేసినప్పుడు మొట్టమొదట దినమున ఆయన ఏం కలగజేశాడంటే వెలుగును కలగజేసెను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుచేత ప్రేమను దేవుని బిడ్డలారా, వెలుగును కలగజేసెను అంటే మొదటి దినాన్ని ఆయన వెలుగును కలగజేశాడంటే చీకటిని వేరు చేశాడు, వెలుగును కలగజేశాడు. అలాగే నీ జీవితములో ఉన్న పాపమనే చీకటిని వేరు చేసి నిన్ను వెలుగుగా చేశాడు. మొదటి దినమే రక్షణ దినము. నీవు యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన ఆ రోజే మొదటి దినము. ఆ దినాన్ని ప్రభువు నీ లోపల ఉన్న చీకటిని వేరు చేసి నిన్ను వెలుగుతో నింపాడు, అనగా పరిశుద్ధతతో నింపాడు. చీకటి అనగా పాపం, నీలో ఉన్న పాపమునంతా తీసివేసి ఆయన నిన్ను వెలుగుగా చేశాడు. అంటే పరిశుద్ధునిగా, పవిత్రునిగా నిన్ను చేశాడు ప్రభు. ఎంత గొప్ప మార్పు దేవుడు దాయిచేశాడో నీకు ఆ మొదటి దినమును జ్ఞాపకం చేసుకోండి. ఎందుకో తెలుసా? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం ఆయన అంటున్నాడు,
దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగై ఉన్నాడు గనుక ఆయన యందు ఎంత మాత్రము చీకటి లేదు గనుక నీలో నుండి కూడా చీకటిని వేరు చేశాడు. నీలో నుంచి చీకటిని వేరు చేసి నిన్ను వెలుగుమయంగా చేశాడు, వెలుగుతో నింపాడు. ఆయన వెలుగై ఉన్నాడు. దేవుడు యేసయ్య వెలుగై ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. నిన్ను కూడా నీలో నుంచి చీకటిని తీసివేసి నిన్ను వెలుగుగా చేశాడు, పరిశుద్ధునిగా పరిశుద్ధురాలిగా చేశాడు ప్రభు. అంటే చీకటిని వేరు చేసేసాడు, నీలో నుంచి తీసి వేశాడు ప్రభు. అందుచేత ఆ మొదటి దినం నీ జీవిత కాలం అంతా జ్ఞాపకం పెట్టుకోవాలి. నీవు భూమి మీద బ్రతికి ఉన్నంతకాలం ఆ మొదటి దినాన్ని మర్చిపోవద్దు. నిన్ను వెలుగుమయంగా మార్చిన ఆ రోజు ప్రభువు మార్చాడు గనుక ఆ ప్రభువుని జ్ఞాపకం చేసుకునే రోజు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లుగా చూడండి, 7వ వచనంలో చూద్దాం. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడవాలి. ఆయన వెలుగులో ఉన్నాడు గనక మనం కూడా వెలుగులో నడిస్తే, అనగా మనలో కూడా ఆ పరిశుద్ధతని కలిగిన బిడ్డలుగా ఉంటే, ఆయన వెలుగును మనం కలిగిన బిడ్డలుగా ఉంటే ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం. ఆయనతో సహవాసం కలిగిన బిడ్డలుగా ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గొప్ప భాగ్యం నీకు దొరకాలంటే ఆ రక్షణ దినాన్ని జ్ఞాపకం చేసుకో. ప్రభు నీలో నుండి ఆ మొదటి దినాన్ని, నీలో నుండి చీకటిని తీసివేసిన రోజని జ్ఞాపకం చేసుకో. నీలో నుండి పాపాన్ని వేరు చేసిన రోజు, పాపమును తీసివేసిన రోజు, పొంగిన దానిని నీలో నుండి తీసివేసిన రోజు, నిన్ను పరిశుద్ధనిగా, నిన్ను వెలుగుగా చేసిన రోజు. ఎంతటి గొప్ప దేవుడు, వెలుగై ఉన్న దేవుడు నిన్ను వెలుగుగా మార్చాడని జ్ఞాపకం చేసుకో ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే ప్రభు మీకు ఏమిచ్చాడో తెలుసా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే మీకు స్వాతంత్ర్యమునిచ్చాడు. ఏమిచ్చాడు? స్వాతంత్ర్యమునిచ్చాడు. అయ్యా ప్రియమైన దేవుని బిడ్డలారా, దాస్యము నుంచి మిమ్మల్ని విడిపించాడు. ఏ దాస్యం అంటే పాపమనే దాస్యము నుంచి మిమ్మల్ని విడిపించాడు. ఆ పాపమును, ఆ పొంగిన దాన్ని మీలో నుండి వేరు చేశాడు గనుక మీకు స్వాతంత్ర్యమును అనుగ్రహించి నిన్ను ఆదుకున్నాడు. అందుకే రక్షణ దినాన్ని నిన్ను ఆదుకున్నాడు, నిన్ను స్వతంత్రునిగా చేశాడు. పొంగినది నీలో నుండి తీసివేశాడు, పాపమును తీసివేశాడు గనుక మరలా దాస్యమనే కాడి క్రింద చిక్కుకోవద్దా. మళ్ళా మీరు పాపమనే దాస్యము, ఆ పాపమనే దాస్యము, పాపదాస్యమనే కాడి క్రింద, పాపదాస్యమనే కాడి క్రిందకు వెళ్ళొద్దు. మిమ్మల్ని ప్రభు విడిపించాడు గనక మళ్ళా పాపదాస్యపు కాడి క్రిందకి వెళ్ళవద్దు. ప్రేమనొద్దామని బిడ్డ, ఆ చిక్కుకోవద్దు. చిక్కుకుంటే మళ్ళీ బయటపడలేవు. ఎందుకో తెలుసా? అబ్షాలోమ్, దావీదు తన తండ్రి అయిన దావీదు మీదకి యుద్ధం చేయడానికి వెళ్ళిన అబ్షాలోమ్ దావీదు కుమారుడే, తండ్రి మీదకి యుద్ధం చేయడానికి వెళ్ళాడు. ఏమి సుఖం అనుభవించాడు చెప్పండి? అతడు చిక్కు కొమ్మలకి
మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్మలకు అతని తల చిక్కుకున్నది. అయ్యా, చిక్కుకున్న తర్వాత ఆ చిక్కులో పడిన తరువాత చిక్కుకున్న తర్వాత విడుదలుందా? మరలా మీరు పాపమనే దాస్యపు కాడి క్రిందకు చిక్కుకుంటే విడుదల ఎక్కడదండి? ప్రేమనద్దామని బిడ్డలారా, ఎలా విడుదల పొందుతావు? అబ్షాలోం ఆ మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్మలకు చిక్కుకొని తల వ్రాలాడుతూ ఆయన యోవాబు అనే సైన్యాధిపతి చేత చంపబడ్డాడు. మరణం వచ్చిపోయింది. ఎంత భయంకరమైన పరిస్థితి! తన తండ్రి మీదకి యుద్ధానికి వెళ్ళాడంటే చంపాలని తండ్రి. అయ్యా, దేవుని బిడ్డలారా, నీ తండ్రి నీ తల్లిని సన్మానించమని దేవుడు చెప్తూ ఉంటే మరి దేవుని వాక్యానికి విరోధంగా బయలుదేరిన అబ్షాలోము జీవితము ఏమైందో చూడండి ప్రేమన దేవుని బిడ్డలారా. అలాగే చూడండి ప్రేమన దేవుని బిడ్డలారా, మన దేశమునకు స్వాతంత్ర్యము సంపాదించడానికి అంటే ఇప్పటికీ మన దేశమునకు స్వాతంత్ర్యం వచ్చి 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాం. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన దేశానికి స్వాతంత్ర్యము కలగాలి అంటే కలిగింది అంటే మన దేశమునకు స్వాతంత్ర్యమును సంపాదించడానికి ఎందరో మహానుభావులు వారి ప్రాణాలను కూడా అర్పించారు గనుక స్వాతంత్ర్యం వచ్చింది మన దేశమునకు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. అలాగే మన ఆత్మకు కూడా స్వాతంత్రమును అనుగ్రహించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన ఆత్మకు స్వాతంత్ర్యమును అనుగ్రహించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు శిలువ మీద బలి అయిపోయి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించారు. ప్రేమనొద్దామని బిడ్డలారా, ఆయన చిందించిన రక్తము ద్వారా మనకి స్వాతంత్ర్యాన్ని, ఆత్మ రక్షణ స్వాతంత్ర్యం, ఆత్మకు స్వాతంత్ర్యాన్ని కలగజేశారు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఆత్మకు స్వాతంత్ర్యాన్ని ప్రభువు కలగజేశారు. అనగా మన పాపములను ఆయన చిందించిన రక్తములో కడిగి మనల్ని పరిశుద్ధపరచి పాపమని దాస్యము నుండి, పాపదాస్యము నుండి మనల్ని విడిపించి మన ఆత్మను స్వాతంత్ర్యం ఇచ్చే, మన ఆత్మకు స్వాతంత్ర్యమును అనుగ్రహించాడు ప్రభు. ఎంత గొప్ప దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే ఏం చేయమన్నాడు ప్రభు? మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయండి, పారవేయండి, ముందు ఇక ఉంచుకోవద్దు అన్నాడు. అది మొదటి దినమున, పారవేసిన రోజే మొదటి దినం. కనుక నీవు రక్షింపబడిన దినమే రక్షణ దినము. ఈ గొప్ప రక్షణ నీకు అనుగ్రహించిన ప్రభు కొరకు నమ్మకంగా జీవించి ఈ ప్రభు నీకు ఇచ్చిన ఆత్మ స్వాతంత్ర్యమును పోగొట్టుకొనకుండా, మరలా దాస్యమనే కాడి క్రిందకి వెళ్లకుండా జాగ్రత్త పడి దేవుని కొరకు నమ్మకమైన బిడ్డగా జీవించండి. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మీ మహాప్రేమను బట్టి, అయ్యా మీ కృపను బట్టి పొంగినది మీ ఇంటిలో నుండి తీసి పారవేయండి మొదటి దినమునని మీ లేఖలో చెప్పారు. అయ్యా పొంగి
పొంగిన దానిని పాపమనే, ఆ పొంగిన దాని దుష్టత్వం దుర్మార్గం అనే దాన్ని తీసి పారవేసుకుని విశ్వాస అనుభవంలోనికి ప్రతి బిడ్డను నడిపించండి. ఆ మొదటి దినమే రక్షణ దినమని గుర్తుంచుకొని ప్రభువు మమ్మల్ని ఆత్మలో స్వాతంత్రం ఇచ్చారు అని విశ్వాసముతో ఆత్మ స్వాతంత్రము కలిగిన ప్రతి బిడ్డ విశ్వాసంతో నడుస్తూ మరలా దాస్యమునకు గురవ్వకుండా విశ్వాసంతో జీవించడానికి, ఆత్మ సంబంధులుగా జీవించడానికి ఒక్కొక్కరిని సిద్ధం చేసి మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలము మీకు తోడై ఉండును గాక. ఆమేన్.